ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ ఏ అంశాలను ప్రస్తావిస్తోందనేది ఉత్కంఠగా మారింది. వచ్చే నెల మొదటి వారంలో సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు వేసే అవకాశం ఉంది. రేపటితో ధనుంజయ్, కృష్ణమోహన్ అరెస్టుకు 90 రోజులు అవుతుండగా లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ దీపిక. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో కొంత కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు నేడో రేపో అటు అదనపు అడిషనల్ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇప్పటికే ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సిట్ అధికారులు ఈ లిక్కర్ కేసులో దాదాపు 48 మందికి సంబంధించి విచారించగా 12 మంది ప్రస్తుతము రిమాండ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందపుల రోల్ పైన ముఖ్యంగా ఎడిషనల్ ఛార్జ్ షీట్ లో కొంత ప్రస్తావించే అంశం అయితే కనిపిస్తుంది. రేపటితో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్టు 90 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో అటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై ఎక్కడ సిట్ అధికారులు అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి లిక్కర్ ముడుపులు వసూళ్లు కావచ్చు, రూటింగ్ వ్యవహారంలో అడిషనల్ ఛార్జ్ షీట్ లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్ర పైన సిట్ అధికారులు ఈ సమాచారాన్ని పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఇంకా ఏ అంశాలు ప్రస్తావిస్తారనే దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటీవల శంషాబాద్ కాచారంలో 11 కోట్లు సీజ్ చేసి వెంకటేష్ నాయుడు నోట్ల కట్ల వీడియోలు కూడా ప్రస్తుతం వెలుగులోకి అయితే రావడంతో అడిషనల్ ఛార్జ్ షీట్ పైన నెలకొన్న ప్రస్తుతం అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ కాగా 48 మంది నిందితులు అయితే ప్రస్తుతం ఛార్జ్ షీట్ లో పేర్కొనబడింది. ఈ కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే యోచనలో సిట్ అధికారులు అయితే ఉన్నారు. మొత్తంగా సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వేగవంతంగా కూడా విచారణ సాగిస్తారని కూడా చెప్పుకోవచ్చు. దీపిక. థ్యాంక్ యూ క్రాంతి.